హాయ్ ఫ్రెండ్స్, మేమైతే తిరుపతి అండ్ అరుణాచలం అండ్ పాండిచ్చేరి ట్రిప్ వెళ్ళామండి. ఫస్ట్ అయితే తిరుపతికి బుక్ చేసుకున్నాము. మేము తిరుపతికి వచ్చేసి 3 months బ్యాక్కే దర్శనానికి 300 రూపీస్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాము. రూమ్ కూడా బుక్ చేసుకున్నాము. రూమ్ అయితే మాకు వారాహిస్వామి గెస్ట్ హౌస్లో వచ్చిందండి. చక్కగా స్వామివారి టెంపుల్కి ఎదురుగానే, వారాహిస్వామి టెంపుల్కి ఎదురుగా నాకు రూమ్ అయితే దొరికింది. చక్కగా చాలా బాగుంది, నాకైతే మంచిగా అనిపించింది, దగ్గరలో దొరికింది. నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ మార్నింగ్ ట్రైన్ దిగ్గానే ఇక్కడ స్వామివారి టెంపుల్కి వెళ్ళామండి. కపాలి తీర్థంకి వెళ్ళాము. అది చూసుకుని ఆ రోజు వినాయక చవితి రావడం వల్ల వినాయకుడి టెంపుల్కి వెళ్ళి తర్వాత ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము. నెక్స్ట్ అయితే ఈవినింగ్ జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళామండి. చూడండి, నడుస్తూ ఉన్నారు మా వారైతే. స్టెప్స్ ఎక్కి వెళ్తూ ఉన్నాము. జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చేసి మేము ఫస్ట్ టైం వెళ్ళాము. అయితే చాలా బాగుందండి. వెళ్తుంటే ఫారెస్ట్లో చక్కగా అక్కడ నడుస్తూ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. టెంపుల్ కూడా చాలా బాగుంది. చూడండి, జనాలు అయితే చాలా ఫుల్గా ఉన్నారు. ఇదిగోండి, టెంపుల్ లోపల స్వామివారి హారతి ఇచ్చేది కూడా తీసాను నేను. స్వామివారికి హారతి ఇస్తూ ఉన్నారు. టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది, నాకు బాగుంది, మంచిగా అనిపించింది. అదిగోండి, స్వామివారి హారతి ఇచ్చారు. తర్వాత పాపధర పుణ్యధర అంటారు కదండి, అక్కడికి వెళ్ళేసాము. ఇదిగోండి, అక్కడ వచ్చేసి టెంపుల్ క్లోజ్ చేశారు. ఈవినింగ్ 5 దాటింది మేము వెళ్ళేసరికి. టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. ఇంకా వాటర్ దగ్గరికి వెళ్ళి మేము కొంచెం జస్ట్ అలా చల్లుకుని వాటర్ వెళ్ళిపోయాము. ఈ వాటర్ అలా స్నానం చేసినా లేదా వాటర్ని మనం చల్లుకున్నా మంచిది అంటారు కదా, సో అందుకని అలా వెళ్ళేసాము. మా వారైతే ఎంట్రుకలు ఇచ్చేసారు కదా, తల మీద పెట్టేసుకుంటున్నారు. చూడండి, వాటర్ ఫోర్స్కి అలా పడుతూ ఉంటే బాగుందంట, సో అలా పెట్టేసుకున్నారు. ఇదిగోండి, ఇక్కడ డ్యామ్ కూడా ఉంది దగ్గరలోనే. ఇప్పుడైతే ఇంకా మేము తిరుపతిలో స్వామివారి దర్శనంకి వెళ్ళడానికి, క్యూలైన్కి వెళ్ళడానికి వెళ్ళిపోతున్నాము. మాకు దర్శనం అయితే 2.5 hours అయిపోయిందండి. తర్వాత ఇదిగోండి, అరుణాచలం వచ్చేసాము. ఇంకా అరుణాచలంలో అయితే మేము ప్రదక్షిణ చేయలేదండి. అందరూ ఇప్పుడు ఇది చేస్తున్నారు కదా, మేమైతే చేయలేదు. జస్ట్ నార్మల్గా దర్శనంకి వెళ్ళిపోయాము మేము. హాఫ్ అన్ అవర్లో దర్శనం అయితే అయిపోయిందండి. ఇంతకుముందు నేను చెన్నైలో ఉన్నప్పుడు అరుణాచలం 3 times వెళ్ళాను నేను. అప్పుడు అసలు 5 minutesలో దర్శనం అయిపోయేది. అసలు క్రౌడ్ అనేది ఉండేది కాదండి. ఇప్పుడు అరుణాచలం వెళ్తే చాలా క్రౌడ్ ఉంటున్నారు. ఈ యూట్యూబ్లో అవి వచ్చిన తర్వాతే బాగా పాపులర్ అయిపోయింది. అంతకుముందు అంతగా తెలియదు అనుకుంటా ఎక్కువ. అరుణాచలం టెంపుల్ కూడా చాలా మహిమగల టెంపుల్ అండి. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఇది నేను 4th time వెళ్ళడం అక్కడికి. మేమైతే దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. దర్శనం అయిపోయింది. నెక్స్ట్ అయితే పాండిచ్చేరి వచ్చేసాము. ఇదిగోండి, పాండిచ్చేరి బీచ్ మార్నింగ్ 7:30, 7 కల్లా వచ్చాము. చూడండి, పాండిచ్చేరి బీచ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, బాగుంది. మార్నింగ్ వెళ్ళేసి బీచ్ చూసుకొని తర్వాత మేము వచ్చేసి ఇది మార్నింగ్ రాక్ బీచ్ అండి. రాక్ బీచ్ చూసుకున్నాము. ఈ బీచ్ అయిపోయిన తర్వాత బోటింగ్కి వెళ్ళాము 10కి అలా. బోటింగ్ వచ్చేసి 1 hour అండి. 1 hourకి వచ్చేసి పర్సన్కి ఇంత తీసుకున్నారు. మేము 7 people ఉన్నాం, 6-7 people వెళ్ళాము. బోటింగ్ కూడా చాలా సరదాగా అనిపించింది. చెట్ల మధ్యలో లోపలికి వెళ్ళడము బోటింగ్ అయితే చాలా బాగుంది. అది ఒకటి బీచ్లో కూడా ఉంటుంది బోటింగ్, కొంచెం దూరం. అది కూడా చాలా బాగా నచ్చింది. మధ్యలో లోపల ఒక ఏదో ఉంటుంది, అక్కడ కూడా ఆపుతారు బోటింగ్. ఒక హౌస్ లాగా ఉంటుంది పాతది. దాని దగ్గర ఒక 10 minutes ఆపేసి మళ్ళీ తర్వాత బోట్ రిటర్న్ అయితే తీసుకొస్తారు. బోట్లో కూడా వెళ్ళడం ఫీల్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ అయితే మేము ఈవినింగ్ మళ్ళీ బీచ్కి వెళ్దామని వెళ్తూ ఫ్రెంచ్ కాలనీ అండ్ ఇక్కడ చర్చ్ ఉందండి, ఫారినర్స్ చర్చ్, బాగుంది చూద్దాం కదా అనేసి వెళ్ళాము. చర్చ్లో ప్రేయర్ చేస్తూ ఉన్నారు. ఇదిగోండి, ప్రే చేస్తూ ఉన్నారు. చర్చ్ అయితే బాగుంది. ఇది వచ్చేసి ఫ్రెంచ్ కాలనీ. ఇక్కడ వచ్చేసి ఫారినర్స్ ఎక్కువ ఉంటారు ఫ్రెంచ్ కాలనీలో.
బాగుంటుంది. లైట్ నైట్ అయ్యేసరికి లైట్స్తో చాలా కలకలాడుతూ ఉంటుంది ఫ్రెంచ్ కాలనీ, బాగుంటుంది. పాండిచ్చేరిలో ఈ ఫ్రెంచ్ కాలనీ అనేది కొంచెం ఫేమస్ అండి. కానీ నైట్ టైము బీచ్లో అసలు క్రౌడ్ ఫుల్గా, అసలు మామూలుగా లేరండి బాబోయ్, చాలా బాగా ఉన్నారు. కానీ చాలా బాగుంది నైట్ టైం బీచ్లో కూర్చోవడం అసలు. అక్కడ అదిగాక బీచ్లో స్టోన్స్ అవి ఉంటాయి కదా, స్టోన్స్లో దగ్గర కూర్చుంటాం కదా, పెద్ద పెద్ద రాళ్ళు అవి ఉంటాయి. అక్కడ తినడానికి హోటల్స్ కానీ చాలా బాగుంది అసలు. నాకైతే పాండిచ్చేరి బీచ్ అయితే చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా విజిట్ చేయొచ్చు పాండిచ్చేరి బీచ్, బాగుంటుంది. ఇదిగోండి చర్చి దగ్గర ఫొటోస్ కూడా దిగాం మేము. ఫొటోస్ దిగేసి ఇంకా ఫ్రెంచ్ కాలనీ అది చూసుకుంటూ వెళ్ళాం. ఇదంతా ఫ్రెంచ్ కాలనీ అండి. నైట్ అయితే లైట్స్తో చాలా బాగుంటుంది లైటింగ్ అది. అది బీచ్ దగ్గర కూడా లైట్స్తో చాలా బాగుంది. ఇక్కడ ఎక్కువ ఫారినర్స్ ఉంటారు కదా, కొంచెం ఫారిన్ కల్చర్ లాగా కూడా ఉంటుంది. మేమైతే పాండిచ్చేరిలో 1 డే స్టే చేసామండి. ఈరోజు నైట్ 11కి వెళ్ళాము, మళ్ళీ నెక్స్ట్ డే నైట్ 11 వరకు ఉన్నాము. ఇంకా తర్వాత పాండిచ్చేరి నుంచి చెన్నై అయితే వచ్చేసాము. చెన్నై వచ్చి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇదిగోండి ఇదంతా కూడా ఫ్రెంచ్ కాలనీ. ఇదంతా చూద్దాం కదా అని చెప్పి మేము వాక్ చేస్తూ వస్తున్నాము. హోటల్ రూమ్కి అయితే బీచ్ నుంచి హోటల్ రూమ్కి నడుస్తూ వస్తున్నాము. ఇక్కడ మధ్యలో రోడ్డు ఫుట్పాత్లో షాపింగ్ పెట్టారు చూడండి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. లేడీస్కి కావాల్సిన ఐటమ్స్ మొత్తం ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ బాగున్నాయి కదా అని తీసుకుందాం అనుకున్నాను, మళ్ళీ ఏమో తీసుకోలేదు. కానీ చూడ్డానికి అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడ ఒక సంతలాగా పెట్టేసి సేల్స్ చేస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి మళ్ళీ మేమైతే బీచ్కి అయితే వెళ్తున్నాము. హోటల్ రూమ్ నుంచి మేము బీచ్కి వెళ్ళడానికి ఒక 15 మినిట్స్ 10. ఇది లైట్ హౌస్ అండి. లైట్ హౌస్ చూడండి కనిపిస్తుంది కదా. హోటల్ రూమ్ నుంచి మేము బీచ్కి వెళ్ళడానికి ఒక 10-15 మినిట్స్ పట్టింది వాకింగ్. ఇదిగోండి బీచ్ చూసారా, గాంధీ తాత బొమ్మ స్టాట్యూ ఉంది కదా ఇక్కడ. కానీ ఇక్కడ చాలా బాగుందండి. ఫారినర్స్తో ఫోటో కూడా దిగాము, వాళ్ళు మంచిగా మాట్లాడారు. ఇదంతా నైట్ టైము బీచ్ పక్కన, 1 సైడ్ బీచ్ 1 సైడ్ ఇవి చూడండి ఎలా ఉన్నారో, బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది నైట్ టైం బీచ్లో. అసలు క్రౌడ్ అయితే చాలా ఉన్నారు. షూటింగ్స్ కూడా తీస్తూ ఉన్నారు ఇక్కడ. ఒక సీరియల్ షూట్ తీసుకుంటే చూసాను. షూటింగ్స్ కూడా బాగా తీస్తూ ఉంటారు ఇక్కడ. చూడండి, మీకు కూడా నచ్చితే, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారా క్రౌడ్ ఎలా ఉన్నారో. మీలో ఎవరైనా పాండిచ్చేరి బీచ్కి వెళ్ళి ఉంటే ఒక కామెంట్ చేయండి. ఇక్కడైతే ఒక అమ్మాయి పరిచయం అయింది నాకు, చాలా బాగా మాట్లాడింది. ఆ సిస్టర్ వచ్చేసి మమ్మల్ని ఫొటోస్ కూడా తీసింది. ఆ అమ్మాయిది కడప అనుకుంటా, చెన్నైలో SRMలో చదువుతుంది తను. చూసారా ఎలా ఉన్నారు. ఇక్కడికైతే వెళ్ళాము, కేక్ తినేసి పిజ్జా తిన్నాము. ఇంకా నెక్స్ట్ అయితే మేము రూమ్కి రిటర్న్ అయిపోతున్నాము. 10కి రూమ్కి వచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోయి చెన్నై అయితే వెళ్ళిపోయాము. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.